హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు 3 Jan 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఇస్లామిక్ స్టేట్ చేసిన న్యూ ఆర్లియన్స్ దాడికి సంకేతం ఏంటి అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. బంగ్లాదేశ్కి షేక్ హసీనాను భారత్ అప్పగించలేదా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం నిజంగా ప్రభావవంతమైనదా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఓటర్ల మోసాన్ని ఎదుర్కోవడానికి ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానించాలా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ బేస్డ్ అనాలిసిస్ అనేది చూద్దాం. న్యాయ వృత్తిలో పక్షపాతం ఆరోపణల పిటిషన్ ప్రశ్నించిన సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. భారత పాఠశాలల గురించి UDISC ప్లస్ రిపోర్ట్ ఏం చెబుతుంది, ఈ రిపోర్ట్ అంటే ఏంటి అనే నేపథ్యంలో ఆర్టికల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫోర్స్ ఆఫ్ ఐడియాస్. ఇది మనం టెర్రరిజం రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం. ఇంపార్టెంట్గా సెక్యూరిటీ రిలేటెడ్గా మనం ఈ అంశాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా లేదా నేషనల్ వైజ్ అయినా ఈ సెక్యూరిటీ రిలేటెడ్గా మనకి అడిగే అవకాశం ఉంది, రైట్? సో సెక్యూరిటీ ఇష్యూస్. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే మనకి నిన్న జరిగిన యుఎస్లో అటాక్ సంబంధించి ట్రక్ అటాక్ ఏదైతే ఉందో ఫ్రెంచ్ క్వార్టర్ ఆఫ్ న్యూ ఆర్లియన్స్, రైట్? న్యూ ఆర్లియన్స్లో ఈ దాడి అనేది జరిగింది. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చూస్తే 15 మంది చనిపోవడం, 30 మంది గాయాలు అనేది జరిగింది. ఈ అటాకర్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే షంసుద్దీన్ జబ్బర్ అనే ఈ తీవ్రవాది ఫార్మర్ US మిలిటరీ మెంబర్గా ఇన్స్పైర్ అవుతూ అంటే పనిచేస్తూ ఇస్లామిక్ స్టేట్ ద్వారా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది, రైట్? సో ఇక్కడ మేజర్గా బ్యాక్గ్రౌండ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా మనకి ఓరిజిన్ రిలేటెడ్గా మనం కవర్ చేయాలి, రైట్? ఇస్లామిక్ స్టేట్స్ మూలాలకు సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇది ఇరాక్ కావచ్చు, అదేవిధంగా సిరియా కంట్రీస్లో ఉద్భవించింది, రైట్? సో ఈ ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక కాలిఫాట్గా 2014లో ఇక్కడ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, రైట్? అబూ బాకర్ అల్ బాగ్దాది నేతృత్వంలో ఈ IS ఇస్లామిక్ స్టేట్ అనేది 2014లో కాలిఫెట్గా నిర్ణయించుకున్నారు. అయితే ఈ బ్రూటల్ రూల్ కావచ్చు లేదా గ్లోబల్ ప్రాపగాండా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పర్టికులర్గా ప్రచారం చేయడం, రైట్? సో దీని మీద సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రేరేపితం అవడం, ఇవన్నీ చూస్తున్నాం, రైట్? ఈ క్రూరమైన పాలనకు సంబంధించి ప్రపంచవ్యాప్త ప్రచారం సంబంధించి చాలామంది ఆకర్షితులు అవ్వడం కూడా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ కాలిఫాట్ ఏదైతుందో వాళ్ళ ఖలీఫా అనే ఆ స్వభావం సంబంధించి దాన్ని లాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి 2018లో చూసుకుంటే ఒక పక్క US లెడ్ కోalitions ఏవైతే ఉన్నాయో మిలిటరీని డిఫీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కుర్దిష్ ఫైటర్స్ కూడా వీళ్ళ మీద దాడి చేసి అటాక్స్ అనేవి జరిగాయి. ఈ ఖలీఫాట్గా వాళ్ళు పిలుచుకున్నది కొలాప్స్ చేశారు, రైట్? సో తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ ఇన్సర్జెన్సీని ప్రైమరీగా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అదేవిధంగా ఆఫ్రికా కావచ్చు, ఈ ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ ట్రాన్సిషన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఈ అటాక్స్లో మనకి మేజర్గా ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే లోన్ వాల్ఫ్ అటాక్స్, అంటే ఒంటరి తోడేలు దాడులుగా పిలిచే ఈ అటాక్స్ మనం ప్రధానంగా ఈ ఆర్గనైజేషన్ గురించి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఎగ్జామినేషన్లో ఇలాంటివి అడుగుతారు, రైట్? సో ఈ ఇస్లామిక్ స్టేట్ అనేది లోన్ వాల్ఫ్ టెర్రరిజం సంబంధించి దీన్ని మార్గదర్శకంగా తీసుకువెళ్ళారు, రైట్? సో అంటే సానుభూతి పరులు అంటే ఇక్కడ ఈ ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్కి ఆకర్షితులైన వాళ్ళని ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా వాళ్ళే దాడులు చేసే విధంగా వీలు కల్పిస్తూ వీళ్ళు కొంత ఫండ్స్ ఇస్తూ ఒంటరి తోడేలు ఉగ్రవాదానికి వీళ్ళు ముందుకి తీసుకెళ్తున్నారు, రైట్? సో ఉదాహరణలు మనం ఇక్కడ చూస్తే 2016 ఓర్లాండ్లో నైట్ క్లబ్ మీద దాడులు జరిగాయి. అదేవిధంగా నైస్ ట్రక్ దాడి కూడా మనకి 2016లోనే జరిగింది, రైట్? సో ఇవి మనకు మేజర్గా ఈ ISకి సంబంధించిన బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఈ IS ప్రచారం కావచ్చు, అదేవిధంగా ఇంపార్టెంట్ చర్యలు యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ IS ఏంటి, ఇస్లామిక్ స్టేట్ ఈ వీడియో సంబంధించి అంటే జరిగే అటాక్స్ గురించి కంపల్సరీ వెస్టర్న్ హాలిడే సెలబ్రేషన్ సంబంధించి ఈ అటాక్స్ జరుగుతాయని ముందుగానే దాడుల్ని ప్రోత్సహిస్తూ వీడియోలు విడుదల చేయడం అనేది కూడా మనం చూసాం. అదేవిధంగా సిరియాలో తన కాలిఫేట్ను కోల్పోయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో, ఆఫ్రికాలో తిరుగుబాటు అనేది మొదలవడం, కొన్ని నెట్వర్క్ల ద్వారా IS మళ్ళీ రావడం అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి, రైట్? సో అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్గా ఇక్కడ
పేరుగాంచింది, రైట్. ఖోరాసాన్ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్గా ఆఫ్ఘనిస్తాన్లో ఈ మూలంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కొంత యాక్టివ్గా ఉందన్నమాట ఆఫ్రికాలో కూడా, రైట్. సో అయితే పాస్ట్ అండ్ ప్రజెంట్ థ్రెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ అనేవి ప్రీవియస్గా మనం చూస్తే గ్లోబలైజింగ్ టెర్రర్ని మనం ప్రేరేపిస్తూ కొన్ని అటాక్స్ అయితే చేసింది. 2014-15 పరంగా చూసుకుంటే ఢాకాలో చేసింది, ఓర్లాండో చేసింది, అదేవిధంగా ఇస్తాన్బుల్లో కూడా ఈ అటాక్స్ అనేవి జరిగాయి, రైట్. సో అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్ అనేవి చూస్తే అంటే సిరియాలో మనం చూసాం, సిరియా సివిల్ వార్ కండిషన్స్లో ఈ గవర్నమెంట్ డిపోస్ ఏవైతున్నాయో వాటిని లూటీ చేయడం అనేది కూడా జరిగింది, రైట్. సో ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ అనేది స్ట్రెంగ్త్ మళ్ళీ బలోపేతం అయ్యింది అనేది ఇక్కడ రీసెంట్ సిరియా ఘటనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పాలసీస్ ఏం తీసుకోవాలి రాబోయే టైమ్స్లో మనం జాగ్రత్త పడాలంటే ఏ కంట్రీస్ ఏ పాలసీస్ తీసుకోవాలంటే కంపల్సరీ వీటిని ఎస్పెషల్లీ వెస్ట్ ఏషియా ప్రాంతాన్ని మనం వీళ్ళకి వదిలేయకుండా, అంటే పశ్చిమ ఆసియా వంటి సంఘర్షణకు గురయ్యే అంటే కాన్ఫ్లిక్ట్ ప్రోన్ రీజియన్ కాబట్టి వెస్ట్ ఏషియా అనేది ఆ ప్రాంతాల్లో ఈ ఇస్లామిక్ స్టేట్ ఉనికిని తిరిగి స్థాపించకుండా కంపల్సరీ యుఎస్ అనేది నిరోధించాలి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా కౌంటర్ రాడికలైజేషన్ ఎఫర్ట్స్ అనేవి మనకి కంపల్సరీ వీటిని ఫోకస్ చేయాలి. అంటే తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు అనేది జరగాలి. ముఖ్యంగా ఇక్కడ దేశీయ తీవ్రవాదం, రైట్. సో అంటే డొమెస్టిక్ రాడికలైజేషన్ని మనం రూపుమాపాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో వీటికి సంబంధించిన పరిష్కరించడం చాలా అవసరం. ఇప్పుడు చేయాల్సింది యుఎస్ అనేది వెస్ట్ ఏషియాలో వీళ్ళు ఫోకస్ చేయకుండా తాను ఉనికిని తిరిగి స్థాపించకుండా నిరోధించాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా తీవ్రవాదాన్ని, ముఖ్యంగా దేశీయ తీవ్రవాదాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కాస్ట్ అండ్ బెనిఫిట్. ఇది ఇండియా రిలేషన్స్ వైజ్ అంటే మన ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ వైజ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా కొన్ని కంటెక్స్లో మనం చూసాం. సో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడాం, రైట్. సో అంటే అప్పగింత ట్రీటీకి ఒప్పందం సంబంధించి బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో షేక్ హసీనాకు సంబంధించి ఇక్కడ మనం ఇండియాలో స్థిరపడడం, ఇండియాలోకి రావడం అనేది చేశారు. ఇండియాకి సంబంధించి బంగ్లాదేశ్ ఇండియాకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ద్వారా ఆవిడని అప్పగించాలని కోరుతూ కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో దీన్ని మనం ప్రీవియస్ కంటెక్స్లో మనం చూసాం. అయితే ఇక్కడ ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ సంబంధించి స్ట్రాంగ్ హిస్టారికల్ టైస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా 1971 బంగ్లాదేశ్ లిబరేషన్లో ఇండియా పాత్ర అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా షేక్ హసీనా, ముఖ్యంగా మన బంగ్లాదేశ్ ఫౌండింగ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా పర్సనల్ కనెక్షన్ అయితే మన ఇండియాకి సంబంధించి ఉంది కాబట్టి ఇది మనం బ్యాక్గ్రౌండ్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ గురించి కూడా మనం ఇక్కడ 2013లో ఈ ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది. దీన్ని 2016లో అమెండ్ చేయడం కూడా జరిగింది, రైట్. సో ఇది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్గా ఈ ఎక్స్ట్రాడిషన్ అంటే అప్పగింతకు సంబంధించి ఎవరైనా దేశద్రోహులకు సంబంధించి లేదా ఒక దేశంలో కొన్ని హత్యలు కానీ కుట్రలు కానీ చేసి వేరే దేశంలో స్థిరపడినప్పుడు వాళ్ళు అప్పగించాలనే ఒప్పందం అన్నమాట ఇది, రైట్. ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటాం, రైట్. 2013లో దీన్ని స్టార్ట్ చేస్తే 2016లో అమెండ్ కూడా చేశారు. అయితే ఇక్కడ ఒక లీగల్ ఫ్రేమ్గా ఈ ఎక్స్ట్రాడిషన్ ఇరు దేశాల మధ్య చేసుకున్నారు. అయితే దీనికి ఒక ఫార్మల్ ప్రాసెస్ అయితే అవసరం, మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా అవసరం పరంగా దీన్ని క్రియేట్ చేసుకున్నారు, రైట్. సో అయితే ప్రజెంట్ కంటెక్స్లో మనం కరెంట్ ఇష్యూస్ ఏంటి అనేది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి మనం చూస్తే ఎక్స్ట్రాడిషన్ అనేది డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు బంగ్లాదేశ్ గవర్నమెంట్, ప్రస్తుతం గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఈ షేక్ హసీనా కంపల్సరీ అప్పగించాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అప్పగించాలంటే ఆవిడ మీద ఇప్పుడు కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీకి సంబంధించి కూడా ఉన్నాయి, రైట్. సో వీటికి సంబంధించి వీళ్ళు అభ్యర్థిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇండియా పొజిషన్ అయితే ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి అనేది మనం ఇక్కడ చూస్తే భారతదేశం ఈ అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించలేదు. ఎందుకంటే ఉద్రిక్తత, రెండు దేశాల మధ్య ఉద్రిక్తత లేని వైఖరిని కొనసాగించడం ఇండియాకి ఎప్పుడు అలవాటే కనుక ఈ నాన్ ఎస్కలేటరీ స్టెన్స్ అనేది మనం ముందుకు ఫాలో అవుతున్నాం, రైట్. సో అదేవిధంగా ఈ సమస్య ద్వారా మన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి అంతరాయం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇండియాలో ఉంది, రైట్. సో అయితే ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయి, ముఖ్యంగా
ఛాలెంజెస్ బయలెటరల్ టైస్ సంబంధించి ఛాలెంజెస్ ఏమున్నాయంటే షేక్ హసీనా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన భారత గడ్డపై చేసిన పొలిటికల్ స్టేట్మెంట్స్ కొన్ని ఈ రిలేషన్స్ వైజ్ కొంత స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఇండియా అనేది కంపల్సరీ ఇక్కడ ఈ సున్నితమైన సమస్య కాబట్టి భారతదేశం ఏ చర్య తీసుకున్నప్పటికీ దాని ప్రయోజనం ఏంటి అనేది ముందుగానే అంచనా వేసి ఆ స్టాండ్ తీసుకోవడం మంచిది అనేది కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్. సో ఇండియా అనేది ఏ చర్య తీసుకున్నా అంటే అప్పగించినా అప్పగించకపోయినా కంపల్సరీ ముందు ఏం జరుగుతుంది అనేది అంచనా వేసుకుని ప్రయోజనాన్ని అంచనా వేసుకుని ముందడుగు వేయాలనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ ఇష్యూలో కీ పాయింట్స్ ఏంటి అంటే మనకి ఈ అప్పగించే ప్రక్రియ ఏదైతే ఉందో మన ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ అనేది ఇది సుదీర్ఘమైన ప్రాసెస్ కాబట్టి అంటే చట్టపరంగా సుదీర్ఘమైన ప్రాసెస్, అదేవిధంగా కొన్ని రాజకీయ చర్చలకు లోబడి ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా హిస్టారికల్ కంటెక్స్ట్ చూస్తే ఇప్పుడు షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం కల్పించడం చూసాం. బట్ ఇది వరకు దలైలామాను కూడా ఈ ఆశ్రయం అనేది ఇవ్వడం కూడా గత నిర్ణయాలను మనం ప్రతిబింబించేలా ఉందనేది కూడా మనం చెప్పచ్చు. రైట్. సో అయితే ఇక్కడ డిప్లొమాటిక్ మేనేజ్మెంట్ అంటే ఇరు దేశాలు కంపల్సరీ ఈ ఇష్యూని ఇండిపెండెంట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బ్రాడర్ కోఆపరేషన్ అయితే చాలా అవసరం అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిమెంబరింగ్ ద ఇంపాక్ట్ఫుల్ లీగసీ ఆఫ్ వైజ్ లీడర్షిప్. సో ఇక్కడ తెలివైన నాయకత్వం యొక్క ప్రభావవంతమైన వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం అనే కంటెక్స్ట్లో ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా దీన్ని మనం ఎకానమీ కంటెక్స్లోనే మేజర్గా చూడొచ్చు. బట్ ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఇష్యూ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం అందులో ఉన్న ప్రభావవంతమైన వారసత్వాన్ని మనం గుర్తు చేసుకోవడం రిలేటెడ్గా నడుస్తుంది. అది కంటెక్స్ట్ ఇక్కడ. అయితే ఇక్కడ మనకి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి మనం ఫస్ట్ అతని లెగసీ ఏదైతే ఉందో లెగసీ ఆఫ్ లీడర్షిప్ అంటే అతని నాయకత్వ వారసత్వాన్ని మనం తీసుకుంటే ఫస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ వైజ్ మనం చెప్పచ్చు. రైట్. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థికపరమైన సంస్కరణలు చేసిన పరంగా అతని నాయకత్వం ఏ విధంగా ఉన్నది మనం ఇక్కడ చెప్పచ్చు. ఫస్ట్ మనకి అతను మన్మోహన్ సింగ్ గారు 1991 సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన సంస్కరణలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. యూపీఏ లీడర్షిప్లో 2004 నుంచి 2014 సంబంధించి. రైట్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఇష్యూ కీ ఫిగర్గా ఉన్నారు. ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. రైట్. సో అయితే మనకి ఇక్కడ 1991 రిఫార్మ్స్ అంటే 1991 సంస్కరణలకు సంబంధించి మనం చూసుకుంటే లిబరలైజేషన్కి అదేవిధంగా అధిక వృద్ధికి మేజర్గా ఒక పునాది వేసింది ఈ రిఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. హై గ్రోత్ అండ్ లిబరలైజేషన్ అంటే సరళీకరణ అధిక వృద్ధికి పునాది వేశారు అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రైట్. అదేవిధంగా 2004 నుంచి 14 ఎకనామిక్ అచీవ్మెంట్స్ కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 8.5% యాన్యువల్ గ్రోత్ అనేది అప్పట్లో రీచ్ అయింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఓవరాల్ 2004 to 2014 సంబంధించి కూడా మనకి 7.8% గ్రోత్ అలా నడిచింది. రైట్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్కి సంబంధించి సేవింగ్స్ జీడిపి అనేది మనకి చాలా ఎక్కువ రీచ్ అవ్వడం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా జాబ్ క్రియేషన్ పరంగా చూసుకున్న నాన్ ఫార్మ్ జాబ్స్ అనేవి ఆల్మోస్ట్ 7.5 అనే మిలియన్ పెర్ ఇయర్ అనేది గ్రో అవ్వడం కూడా మనం చూసాం. కన్స్ట్రక్షన్ జాబ్స్ అనేవి డబుల్ అయ్యాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మోడర్న్ సర్వీసెస్ అనేవి ఎక్స్పాండ్ అయ్యాయి. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కీలక అంశాలు. రైట్. నెక్స్ట్ స్ట్రక్చరల్ చేంజ్ పరంగా మనం చూసుకుంటే అంటే నిర్మాణాత్మక మార్పులు ఏం జరిగాయి ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే వర్కర్స్ని ముఖ్యంగా అగ్రికల్చర్లో ఉన్న వర్కర్స్ని నాన్ ఫార్మ్ సెక్టర్స్కి షిఫ్ట్ చేయడం కూడా అంటే అగ్రికల్చర్ టు నాన్ ఫార్మ్ అంటే ఇండస్ట్రీస్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఇలా అగ్రికల్చర్ అంటే ఫార్మ్ టు నాన్ ఫార్మ్ సెక్టర్స్కి షిఫ్టింగ్ కూడా ఇక్కడ జరిగింది. అంటే స్ట్రక్చరల్ చేంజ్ కూడా మనం ఇక్కడ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో చూడొచ్చు. నెక్స్ట్ మనకి పవర్టీ రిడక్షన్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 138 మిలియన్ పీపుల్ పవర్టీ అనేది మనం పవర్టీ నుంచి బయటికి తీసుకురాగలిగారు 2004 నుంచి 12 ఆ టైం వరకు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో అయితే ఇక్కడ ప్రధానంగా మనం కవర్ చేయాల్సింది ఛాలెంజెస్ ఏమున్నాయి మనకి ఇక్కడ పోస్ట్ 2015కి చూసుకుంటే ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే ఇప్పటి వరకు 2015 నుంచి ఇప్పటి వరకు మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ సవాళ్ళు ఏంటి అనేది మనం ప్రధానంగా చూసుకుంటే ఎకనామిక్ స్లో డౌన్ అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఎకానమీ అనేది స్లో అయింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. రీసెంట్గా మనం చూసుకున్న గణాంకాలు
ఈ గ్రోత్ అనేది యావరేజ్గా 5.8% అనేది 2015 నుంచి 24 వరకు మనం చూస్తున్నాం. అదేవిధంగా పాలసీ షాక్స్ కూడా మనం చాలా చూసాం, రైట్. పాలసీ షాక్స్ అంటే ఇక్కడ మేజర్గా ఒకటి డిమానిటైజేషన్ మనం ఫేస్ చేసాం ఈ టైం పీరియడ్లోనే, రైట్. సో ఇది ఎంఎస్ఎంఈస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు ఇంపాక్ట్ అయింది. అదేవిధంగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ జరిగింది, రైట్. సో ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే అనధికార రంగాలు ఏవైతే ఉన్నాయో అవి రెడీగా లేకపోయినా ఈ జిఎస్టీ అనేది అమలు జరగడం కూడా మనం చూసాం, రైట్. సో ఇంకొకటి మనకు ప్రధానంగా ఇది అన్యాచురల్గా వచ్చిన కోవిడ్-19 లాక్డౌన్కి సంబంధించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చింది ఇది, రైట్. సో దీనికి గవర్నమెంట్కి మనకి సంబంధం లేకపోవచ్చు, బట్ ఈ టైం పీరియడ్లోనే వచ్చిన ఒక ఫాల్ డౌన్గా చెప్పుకోవచ్చు. ఇది ఎకనామిక్ కాంట్రాక్షన్ అనేది 5.8%కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 21కి మనకి ఇక్కడ తగ్గించింది అనేది కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి ఈ స్ట్రక్చరల్ చేంజ్ అనేది కూడా రివర్స్ అయింది, రైట్. రివర్స్డ్ స్ట్రక్చరల్ చేంజ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఫామ్ నుంచి నాన్ ఫామ్కి షిఫ్ట్ అయ్యాం ఆ టైం పీరియడ్లో, బట్ ఇక్కడ అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్ అనేది 8 crore పెరిగింది 2020 నుంచి 24 టైంలో అనేది కూడా చెప్తున్నాను. అంటే అర్లియర్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రివర్స్ చేసాం అనేది కూడా ఇక్కడ రివర్స్ జరిగాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అయితే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది డబుల్ అయింది, ఆల్మోస్ట్ 11% అనేది 2022-23కి మనం చెప్పుకోవచ్చు. హై గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్గా మనకి ఇది చూడొచ్చు, రైట్. సో అదేవిధంగా వేజ్ డిక్లైనింగ్ కూడా మనం మాట్లాడుకుంటే రియల్ వేజెస్ అనేవి తగ్గారు. అదేవిధంగా అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ కూడా పెరిగారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్. ఎక్స్పోర్ట్స్ పరంగా మనం మాట్లాడుకున్న మెర్చండైజ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది చాలా తగ్గింది కంపేర్ టు అర్లియర్ పీరియడ్స్ అనేది కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే కీ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి మనకి రాబోయే టైమ్స్లో, మనకి కీ ఇంప్లికేషన్స్ లేదా చిక్కులకు సంబంధించి మనం చూసుకుంటే డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ ఇండియాకు ఉంది, రైట్. డెమోగ్రాఫిక్ డివిడెంట్ పొటెన్షియల్ సామర్థ్యం ఏదైతే ఉందో దానికి ఒక థ్రెట్గా ఉంది ఇది, రైట్. అదొక ఇంపార్టెంట్ కీ ఇంప్లికేషన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే వికసిత్ భారత్గా మనం టార్గెట్ పెట్టుకున్నామో వికసిత్ భారత్ని మనకి 2047కి సాధించాలనే టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలన్న దాన్ని రిస్క్ కూడా ఉంది దాన్ని అచీవ్ చేయాలంటే. ఎందుకంటే ఒక పక్క ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది, అదేవిధంగా మనకి అగ్రిగేట్ డిమాండ్ అనేది కూడా వీక్ ఉంది, రైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి మనకి మేజర్గా మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్కి సంబంధించి ఆ టైం పీరియడ్లో ఈ టైం పీరియడ్లో కొంత డిఫరెన్సెస్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, షుడ్ ఓటర్ ఐడి బీ లింక్డ్ విత్ ఆధార్ టు కంబాట్ ఓటర్ ఫ్రాడ్ అనే నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ బేస్డ్ ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఓటర్ల మోసాన్ని ఎదుర్కోవడానికి ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానించాలా అనే నేపథ్యంలో ఇది జరుగుతుంది. అయితే దీన్ని మనం పాలిటీ కంటెక్స్ట్లో మాట్లాడచ్చు, రైట్. సో కంటెక్స్ట్ అనేది చూస్తే మేజర్గా ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ పరంగా మనం అర్థం చేసుకుంటే కొన్ని ఆరోపణలు అయితే చాలా రాజకీయ ఆరోపణలు అయితే జరిగాయి. ఎప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ ఒక పక్క ఆప్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇలా వీళ్ళు ఒకరికొకరు అక్యూజ్ చేసుకోవడం, మీరే ఎలక్ట్రల్ రోల్స్ని మ్యానిపులేట్ చేశారంటే మీరని, రైట్. సో ఇవి మనం చూసాం. అయితే ఈ డిబేట్ అనేది ఎందుకు వచ్చింది, ఇప్పుడు ప్రధానమైన డిబేట్ ఏంటి, ఈ ఓటర్ ఐడిని ఆధార్ని లింక్ చేయాలన్న డిబేట్ ఎందుకు వచ్చిందంటే పర్టికులర్గా ఈ ఇష్యూ పొటెన్షియల్ ఓటర్ ఫ్రాడ్ అనేది జరుగుతుందని అంచనా వేయడం, అంటే కొంతమంది ఆరోపించడం, అదేవిధంగా నిజంగా కొన్ని జరగడం అనేది కూడా మనం చూసాం. అదేవిధంగా డూప్లికేట్ ఓటర్ ఐడీస్ కూడా మనకి చేస్తున్నారు, మిస్సింగ్ నేమ్స్ అనేవి మిస్ అవ్వడం చూస్తున్నాం, ప్రాక్సీ ఓటింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ నేపథ్యంలో ఈ ఐడియా అనేది బయటకు వచ్చింది. అంటే ఆధార్ని ఓటర్ ఐడీస్ని లింక్ చేస్తే ఒక ట్రాన్స్పరెన్సీ పారదర్శకతను మనం చూపించవచ్చు, అదేవిధంగా కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతేనే వాటిని మనం రిమూవ్ చేయొచ్చు అనే నేపథ్యంలో ఈ డిబేట్ అనేది, ఈ ఐడియా అనేది కూడా బయటకు వచ్చింది. ఇందులో ముఖ్యంగా కీ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్ సంబంధించి మనకి మాట్లాడుకుంటే ఫస్ట్ ఒరిజినల్ పర్పస్ మనం చూసుకుంటే మేజర్గా ఆధార్ అనేది యూనిక్ ఐడి నెంబర్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. అదేవిధంగా ఇక్కడ ఇండివిజువల్ అనేది మల్టిపుల్ ఐడెంటిటీస్ అవసరం లేదు ఒక ఆధార్ ఉంటే, రైట్. ఇది మనకి
ఏదైనా యూజ్ఫుల్కి సంబంధించి మనం చూసుకుంటే ఐడెంటిఫై అంటే డూప్లికేట్ ఓటర్ ఐడీస్ ఏవైనా ఉన్నా వాటిని రిమూవ్ చేసే అవకాశం అయితే ఆధార్తో ఉంటుంది కాబట్టి అది ఒరిజినల్ పర్పస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆధార్ రోల్ ఏంటి అనేది ప్రధానంగా మనం చూసుకుంటే ఆధార్ ఆథెంటికేషన్ సిస్టమ్ అనేది మనకి డేటాబేస్ని క్లీనప్ చేసే విధంగా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా డూప్లికేట్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిలీట్ చేసే అవకాశం అయితే ఉంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్, వాటర్ లిస్ట్ లాంటివి మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు, రైట్. సో అయితే ఆధార్ యాజ్ ఏ నాన్ సిటిజన్ ప్రూఫ్ అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆధార్ని మనం ఒక సిటిజన్ ప్రూఫ్గా తీసుకోలేము, ఎందుకంటే ఆధార్ అనేది యూనిక్నెస్గా ఉంటుంది. ఇది పర్టికులర్గా ఇది సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయదు ముఖ్యంగా, రైట్. సో అందుకనే ఆధార్ని ఓటర్ ఐడితో వ్యాలిడేట్ మనం సిటిజన్స్ లింక్ చేస్తే అది సిటిజన్షిప్ కింద వ్యాలిడేట్ చేయలేము అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జాబ్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు, రైట్. అయితే ఇక్కడ డూప్లికేట్ ఐడీస్ని డీల్ చేసే విధంగా అయితే ఈ లింకింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కన్సర్న్స్ ఏంటి, ఆందోళన ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటే, అంటే లింక్ చేస్తే ఏంటి అనేది ప్రాబ్లం చూసుకుంటే ఫస్ట్ ప్రైవసీ అంటే మన గోప్యతకి సంబంధించిన ఆందోళన అయితే కొంతమంది యాక్టివిస్ట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే ఆధార్ని ఓటర్ ఐడిని లింక్ చేస్తే కొంత ప్రైవసీ కాంప్రమైజ్ అవకాశం ఉందనేది చెప్తున్నారు. కొంతమంది అయితే ఆధార్లో మనం పెట్టేది ఓన్లీ కొంత బేసిక్ ఇన్ఫర్మేషనే కదా, నేమ్ ఉంటుంది, అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, లేదా ఏజ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, ఇవే కదా ఉండేది. వీటి ప్రైవసీకి సంబంధించి లేదా హైలీ సెన్సిటివ్ కాదు కదా అనేది కొంతమంది వాదన. అయితే ఇక్కడ మనం నో మ్యాండేటరీ ఆఫ్ ఫోన్ నెంబర్ అనేది కూడా మనం ఇక్కడ ఆధార్లో చూడవచ్చు. ఆధార్ ఎప్పుడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాంటి ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రసెస్ మనకి ఆప్షన్స్ విధంగా ఇచ్చింది కాబట్టి మ్యాండేటరీ అనేది ఏం లేదు కాబట్టి అది ఈ ప్రైవసీ విధానానికి సంబంధించి మనకు అంత నష్టం లేదనేది కూడా కొంతమంది వాదిస్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ సెక్యూరిటీ అదేవిధంగా ఇంటెగ్రిటీ ఆఫ్ ఎలక్షన్స్ సంబంధించి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం మేజర్గా. దాని పర్పస్లోనే కదా మనం ఇక్కడ ఫోకస్ చేసాం. అయితే ప్రాక్సీ ఓటింగ్ అండ్ ఫ్రాడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆధార్ అనేది మనకి ఈ ఓటర్స్ని రియల్ టైం ఓటర్స్ని అథెంటికేట్ చేసే విధంగా అదేవిధంగా ప్రాక్సీ ఓట్ను తగ్గించే విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఎలక్ట్రల్ ఫ్రాడ్ ఎలా ఉన్నా అంటే లింక్ చేసినా జరగక తప్పదు అనేది కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇవి హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఏర్పడతాయి కాబట్టి, రైట్. కొన్ని మిస్టేక్స్ వల్ల లేదా మ్యానిపులేషన్ వల్ల హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరిగేవి కాబట్టి ఆధార్ లింక్ చేసినా లింక్ చేయకపోయినా జరుగుతాయి అనేది కూడా ఈ ప్రాక్సీ ఓటింగ్ ఫ్రాడ్ అనేది చెప్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రల్ రోల్ వల్నరబిలిటీస్ అంటే పర్టికులర్గా మిస్సింగ్ ఓటర్స్కి సంబంధించి లేదా కొంతమంది డిలీట్ చేయడం కూడా మనకి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అది కూడా హ్యూమన్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఇది లింక్ చేసినా జరుగుతూనే ఉంటాయి అనేది కూడా చెప్తున్నారు. అయితే కంక్లూజన్లో మనం చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆధార్ కార్డు ఓటర్ ఐడీస్ని మనం లింక్ చేస్తే డూప్లికేట్ ఎంట్రీస్ని ఫస్ట్ రిమూవ్ చేయొచ్చు, అదొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అదేవిధంగా ఆథెంటిసిటీని మనం మేజర్గా చూపించవచ్చు. అదేవిధంగా ఎలక్షన్ ట్రాన్స్పరెన్సీని కూడా మెరుగుపరిచే విధంగా మనం తీసుకెళ్ళచ్చు. కానీ ఈ ఎలక్ట్రల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మ్యానిపులేషన్ ఆఫ్ ఓటర్ రోల్స్ కానీ హ్యూమన్ ఎర్రర్స్ కానీ ఇది అడ్రస్ చెయ్యదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సుప్రీంకోర్టు క్వశ్చన్స్ పిటిషన్ అలీజింగ్ ఫేవరెటిజం ఇన్ లీగల్ ప్రొఫెషన్. సో ఇక్కడ మనం పాలిటీ రిలేటెడ్గా ఈ పర్టికులర్ టాపిక్ అనేది కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా న్యాయ వృత్తిలో పక్షపాతం ఉందని ఆరోపిస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. దాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఈ పిటిషన్ అగైన్స్ సీనియర్ అడ్వకేట్ రెసిగ్నేషన్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు. అయితే దీనికి సంబంధించిన కేసు డీటెయిల్స్ చూస్తే ఒక పిటిషనర్ మాథ్యూస్ జే నెడుంపర అనే అడ్వకేట్ ఇక్కడ పిటిషన్ అయితే వేశారు. అతని అలిగేషన్స్ ఏంటంటే ప్రధానంగా సో ఇక్కడ ఆయన న్యాయమూర్తులు కావచ్చు లేదా ఎక్కువ మన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఉంటారు, ప్రభావవంతమైన వ్యక్తులు లేదా న్యాయమూర్తుల బంధువులు కావచ్చు, వీళ్ళకే ఈ ప్రెస్టీజియస్ సీనియర్ అడ్వకేట్ పొజిషన్స్ అంటే సీనియర్ అడ్వకేట్ ఈ డెసిగ్నేషన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా పొందుతున్నారు అనే క్లెయిమ్తో ఈయన పిటిషన్ అయితే ఇచ్చారు. ఇతని డిమాండ్ ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఎలైట్ గ్రూప్ అంటే ఉన్నత వర్గం కావచ్చు ప్రత్యేక హక్కులను తొలగించడానికి ఈ సీనియర్ హోదా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సీనియర్ అడ్వకేట్కి సంబంధించి లేదా సీనియర్ హోదా వ్యవస్థని అదేవిధంగా కొలీజియం వ్యవస్థను కూడా
రద్దు చేయాలని ఇతను డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూసుకుంటే సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్ గురించి మనం ఇక్కడ పాలిటీ రిలేటెడ్గా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ సెక్షన్ 16 ఆఫ్ అడ్వకేట్ యాక్ట్ 1961 గురించి మనం చూస్తే ఇది 2 కేటగిరీస్ ఆఫ్ అడ్వకేట్స్ని ఇక్కడ చెప్తుంది. ఒకటి మనకి సీనియర్ అడ్వకేట్స్, రైట్. సో 2 అదర్ అడ్వకేట్స్, రైట్. సో ఈ 2 టైప్స్ మనకి సెక్షన్ 16లో అడ్వకేట్స్ యాక్ట్ 1961లో మనకి ఈ సెక్షన్లో పొందుపరిచారు. అయితే ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్ రోల్ ఏంటి అనేది మనం ఇక్కడ పాత్ర ఏంటంటే వీళ్ళు ఎక్సెప్షనల్ లీగల్ స్కిల్స్ అనేవి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. లీగల్గా స్కిల్డ్ అయి ఉంటారు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఆ స్కిల్స్తో ఎక్సెప్షనల్గా ఉంటారు. సో ఆ రికగ్నైజ్తోనే వీళ్ళని సీనియర్ అడ్వకేట్స్గా పిలుస్తారు కాబట్టి, రైట్. అయితే ప్రివిలేజెస్ ఏమున్నాయి, ప్రివిలేజెస్ సంబంధించి మనం చూసుకుంటే సెక్షన్ 23 సబ్ క్లాస్ 5 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961కి సంబంధించి సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రీ ఆడియన్స్గా కోర్ట్స్లో వాళ్ళు పాల్గొనే అవకాశం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇది మనకి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్. అయితే ఇక్కడ పిటిషనర్ క్లెయిమ్ ఏంటి అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటే సో ఇక్కడ అన్ఫేర్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఈ డెసిగ్నేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సిస్టమ్ కొంత నెపోటిజం కావచ్చు, అంటే బంధుప్రీతి ద్వారా లేదా పొలిటికల్ కనెక్షన్స్ ద్వారా ఇవి నడుస్తున్నాయి లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనేది ఇతని వాదం అనమాట, రైట్. అంటే కొంత వాదిస్తున్నారు దీనికి సంబంధించి. అయితే జడ్జెస్ రిలేటివ్స్ కానీ అంత సీనియర్ అడ్వకేట్ స్టేటస్ అయితే ఏజ్కి సంబంధించి 40 ఉన్నవాళ్ళు సంబంధించి వీళ్ళు సీనియర్ అడ్వకేట్ స్టేటస్ని మనం ఈజీగా జడ్జెస్ రిలేటివ్స్ అయినా బంధువులైనా ఇలా వాళ్ళు అచీవ్ చేసే అవకాశం ఉందనేది ఇతని డిమాండ్ క్లెయిమ్, రైట్. సో అయితే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయని ఇతను క్లెయిమ్ చేశారు. ముఖ్యంగా ఈ పిటిషన్ ముఖ్యంగా ఏం చెప్తుందంటే డెసిగ్నేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రైట్ టు ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14 కింద మనల్ని వైలేట్ చేస్తుందని, అదేవిధంగా రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అండర్ ఆర్టికల్ 19 దాన్ని కూడా వైలేట్ చేస్తున్నామని, అదేవిధంగా రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఈ ఆర్టికల్ కూడా కాన్స్టిట్యూషన్గా ఉన్న నిబంధనను కూడా మన ఉల్లంఘిస్తున్నామనే నేపథ్యంలో ఈ పిటిషన్ అయితే చేశారు, రైట్. సో అయితే ఇక్కడ కోర్టు రెస్పాండ్ పరంగా మనం చూసుకుంటే ఈ క్లెయిమ్స్ని సుప్రీంకోర్టు సింపుల్గా రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది, ఆరోపణల ప్రామాణికతను కూడా ప్రశ్నించి పిటిషనర్ కంపల్సరీ ఈ పక్షపాత వాదనలు ఏవైతే చేశారో అవి సవాల్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చేశారు. అంటే ఈ పిటిషనర్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో అది కంపల్సరీ అలిగేషన్లా తీసుకుని అవి ప్రూవ్ చేయాలనేది కూడా చెప్పారు, రైట్. జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్ సంబంధించి కూడా కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు. అంటే పిటిషన్ యొక్క స్వభావం గురించి కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా పిటిషనర్ తన వాదనలపై కంపల్సరీ ప్రూఫ్ చూపించాలనేది కూడా కొంత గడువు ఇచ్చి చెప్పింది. అదేవిధంగా ఇక్కడ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనంకు సంబంధించిన అవసరం అయితే ఉంది. అంటే న్యాయపరమైన చర్యల్లో వాస్తవిక సమగ్రత అవసరమని నొక్కి చెప్తూనే కోర్టు నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని కూడా హెచ్చరించింది ఈ పిటిషనర్కి, రైట్. సో ఇది మనం గమనించాలి ఈ ఆర్టికల్లో. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పర్పస్లో అడ్వకేట్ యాక్ట్ 1961 గురించి కొన్ని ఆర్టికల్స్ రిలేటెడ్గా కూడా మనం ఇంపార్టెంట్గా సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్ సంబంధించి కూడా మనం ఫోకస్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గవర్నమెంట్ రిపోర్ట్ రివీల్స్ స్టార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఇన్ ఇండియన్ స్కూల్స్. ఇది మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా గవర్నెన్స్లో మనం పార్ట్గా మనం తీసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అంటే మౌలిక సదుపాయాల అంతరాయాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ సంబంధించి మనకి ఈ రిపోర్ట్ ఎవరిచ్చారంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే ఆర్గనైజేషన్ పరంగా మనకి ఈ రివీల్ చేసిన రిపోర్ట్స్లో సిగ్నిఫికెంట్ గ్యాప్స్ అయితే మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్లో వీళ్ళు ఫైండ్ చేశారు, రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ పర్టికులర్ స్టడీకి సంబంధించి మనం తెలుసుకోవాలి. ఈ స్టడీ ఏంటి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ రిపోర్ట్కి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎన్రోల్మెంట్ కానీ డ్రాప్ అవుట్ రేట్స్ సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి, అదేవిధంగా స్కూల్స్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు వాళ్ళ గురించి కానీ లేదా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయి, టాయిలెట్స్, బిల్డింగ్స్, ఎలక్ట్రిసిటీ, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. రైట్, అది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి 2018 నుంచి 19 మధ్య ఇది లాంచ్ చేశారు. ఈ డేటా ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని స్పీడప్ చేయడానికి ఈ ప్లస్ అనే రిపోర్ట్ UDISC ప్లస్ని మనం చేంజ్ చేసుకుని ట్రాన్స్ఫార్మేటివ్ చేసుకున్నాం. డేటా క్వాలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా, డేటా ఎంట్రీని ఇంప్రూవ్ చేసే విధంగా, ఎర్రర్స్ని రెడ్యూస్ చేసే విధంగా, రైట్, వెరిఫికేషన్ని ఈజీగా చేసే విధంగా. రైట్, సో అయితే ఇది ఒక అప్లికేషన్గా చెప్పుకోవచ్చు, స్కూల్ డీటెయిల్స్ని కలెక్ట్ చేసే విధంగా. రైట్, సో అంటే కొన్ని స్కూల్స్ రిసోర్సెస్ సంబంధించి ఇందులో పొందుపరుస్తారు కాబట్టి అయితే ఇది ఒక అప్డేటెడ్ అండ్ ఇంప్రూవ్డ్ వెర్షన్గా మనం చెప్పుకోవచ్చు. UDISC అంటే మనకి ఇక్కడ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ముందుగా 2012 నుంచి 13లో దీన్ని లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. రైట్, సో ఇది మనం గమనించాలి. ఇక్కడ 2 ఉన్నాయి. ప్లస్ అనేది కొంత ఇంప్రూవ్ చేసుకుంటూ ఎడిషన్ అనేది న్యూ ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. రైట్, ఈ పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ మన కంపల్సరీ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం సిగ్నిఫికెన్స్ అనేది అర్థం చేసుకుంటే ఈ రిపోర్ట్ అనేది క్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఎస్పెషల్లీ గవర్నమెంట్ రన్ స్కూల్స్ సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది, హైలైట్ చేసింది. అయితే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇప్పటివరకు ఏమున్నాయి, ఇండియన్ గవర్నమెంట్ చాలా వేరియస్ మెజర్స్ అయితే తీసుకుంది. స్వచ్ఛ విద్యాలయ అభియాన్ కావచ్చు, సమగ్ర శిక్ష అభియాన్ కావచ్చు, ఇలాంటివి మనం తీసుకున్నాం. ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసే విధంగా. అయితే ఇంకా ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లో మనం ఈ సవాల్ ఇంకా చూడొచ్చు. అయితే ఎడ్యుకేషన్ మీద ఈ ప్రభావం అనేది చూస్తే ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన సౌకర్యాలు లేకపోతే, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ లాంటివి, వాటర్ లాంటివి లేకపోతే, ఎడ్యుకేషన్ క్వాలిటీ, హెల్త్ పరంగా స్టూడెంట్స్ హెల్త్ కూడా, ఎస్పెషల్లీ గర్ల్స్ హెల్త్ కూడా ఇక్కడ స్పాయిల్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాయి రిపోర్ట్స్. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది స్కూల్స్ వితౌట్ ఎలక్ట్రిసిటీ అనేది మనం ఇక్కడ చూస్తే ఓవర్ మనకి 14.71 lakh స్కూల్స్లో మనకి అవుట్ ఆఫ్ 1471 lakh స్కూల్స్లో మనకి 1.52 lakh స్కూల్స్ ఈ ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ అనేది లేకుండా ఉంది. రైట్, అది ఇక్కడ గమనించాలి. రైట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఓవర్ 14.47 lakh స్కూల్స్ అనేవి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఓన్లీ 14.11 lakh స్కూల్స్ అనేవి ఈ ఫెసిలిటీస్ ఫంక్షనల్గా ఉన్నాయి. అంటే 14.47 lakh స్కూల్స్లో ఇవన్నీ ఉన్నప్పటికీ 14.11 lakh స్కూల్స్లో ఇవన్నీ పనిచేయట్లేదు అనేది కూడా చెప్తున్నారు. రైట్, సో ఈ వ్యత్యాసం అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. అయితే టాయిలెట్ ఫెసిలిటీస్ మనం అర్థం చేసుకుంటే 14.50 స్కూల్స్ అనేవి ఇక్కడ టాయిలెట్స్ అనేవి ఉన్నప్పటికీ ఓన్లీ 46,000 గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఈ ఫంక్షనల్ టాయిలెట్స్ అనేవి లేవు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్, డిసేబుల్డ్ ఫ్రెండ్లీ ఫెసిలిటీసే నార్మల్గానే లేవు. డిసేబిలిటీస్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ అనేవి కూడా మనం చూసుకుంటే ఓన్లీ 3.37 lakh అవుట్ ఆఫ్ 10.17 lakh గవర్నమెంట్ స్కూల్ అయితే ఈ డిసేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది కూడా చెప్పారు. రైట్, సో ఈ కీ స్టాటిస్టిక్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, డిసేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రైవేట్ అండ్ అదర్ స్కూల్స్లో చూసుకున్న ఈ అన్ఎయిడెడ్ స్కూల్ లాంటివి చూసుకున్న ఆల్మోస్ట్ ఇవి ఇలాంటి సౌకర్యాలు ఫోకస్ చేయట్లేదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే స్కూల్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మోడర్న్ ఎడ్యుకేషనల్ టూల్స్ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగించుకోలేరు అనేది ఒకటి ప్రధానంగా మనం ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా నాన్ ఫంక్షనల్ టాయిలెట్స్ పరంగా మనం చూసుకుంటే రైట్, సో ఇక్కడ పర్టికులర్గా ప్రాబ్లమేటిక్ ఎవరికి, గర్ల్స్, దీనికి సంబంధించి మనకి హయ్యర్ డ్రాప్ అవుట్ రేట్స్ ఇక్కడే మనకి పోతున్నాయి అనేది కూడా మనకి చెప్పొచ్చు. అంటే నాన్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఎప్పుడైతే ఉన్నాయో గర్ల్స్ ఇబ్బంది పడతారో దానికి సంబంధించిన డ్రాప్ అవుట్ రేట్స్ హై అవ్వడానికి కారణం ఇక్కడే ప్రధానంగా ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్, సో ఈ గణాంకాలకు సంబంధించి మనం హైలైట్గా ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ రిపోర్ట్కి సంబంధించి మన సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకి పరిష్కారాలు ఏంటి అనేది మనం ఫోకస్ చేస్తే చాలు. ఇవి ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్కి సంబంధించి కావచ్చు, ఇవి ఉపయోగపడతాయి. రైట్, సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.